మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనిషి యొక్క అభివృద్ధికి కానివ్వండి, మనిషి యొక్క పతనానికి కానివ్వండి, ముఖ్యంగా 3 భావములు అత్యంత కీలకంగా చూసుకోవాలి. ఏమిటా 3 భావాలు చూసుకున్నట్లయితే, ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే చూడండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా, ఎదగాలన్నా ముఖ్యంగా చూసుకోవాల్సిన దశమ భావము. అంటే మీరు ఏం చేస్తున్నారండి అంటే మీకు గుర్తింపు ఎలా వస్తుంది అంటే, మన గుర్తింపు మనం చేసే వృత్తి వల్ల వస్తుంది, మనం చేసే కర్మ వల్ల వస్తుంది. ఫలానా కలెక్టర్ గారు అనగా నమ్మో కలెక్టర్ గారు అంటాం, మనిషిని చూడం, అతనికి ఉన్నటువంటి పోస్టుని చూస్తాం, లేదా సీఎం అంటాం, లేదా పిఎం అంటాం, లేకపోతే ఒక ఆఫీసర్ అంటాం. అలాగే మనం చేసే కర్మ అంత ముఖ్యమైనది. అంటే దశమభావం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే ఈ దశమభావాన్ని ఎనీ లగ్న 12 లగ్నాల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని లగ్నాల్లోని కూడా దశమ స్థానాధిపతి బాగుపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది, మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషానికి శని, వృషభానికి శని, మిథునానికి గురువు, కర్కాటకానికి కుజుడు, సింహానికి కూడా శుక్రుడు, కన్యారాశికేమో బుధుడు, తులారాశికి చంద్రుడు, వృశ్చికానికేమో రవి, ధనస్సుకేమో బుధుడు అగైన్, అదేవిధంగా మకరానికి శుక్రుడు, కుంభానికి కుజుడు మరియు మీనానికి గురువు అవుతాడు. అంటే ఈ దశమాధిపతి ఉన్నటువంటి గ్రహానికి వెళ్ళి మీరు దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ద సేమ్ టైం నాకు జాతకం తెలియదండి, దశమాధిపతి ఎవరో తెలియదు అని అనుకున్నప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది. ఈ నామాన్ని రెగ్యులర్గా మీరు హాఫ్ అన్ అవర్కి తగ్గకుండా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదనో, సరైన ఉద్యోగం దొరకటం లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పటికీ వైరాగ్యంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అటువంటి ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది. ఒకటి దశమ స్థానం. రెండవది ముఖ్యంగా ధనస్థానం. ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవాలి అంటే, ప్రాణం అంటే మనం కొనుక్కోలేం, కానీ మిగతా అవసరాలన్నీ ఏం కొనుక్కోవాలి, ఏం కావాలన్నా ధనం కావాలి. మనకి చూడండి, సొసైటీలో ఇవాళ రేపు మీకు వాల్యూ ఇచ్చేటువంటిది కూడా ధనంతోనే ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాటితో వాల్యూ రాదని కాదు, మన విద్య వల్ల వస్తుంది, మన క్యాటర్ వల్ల వస్తుంది, వస్తుంటాయి. కానీ మనం ఏదైనా సరే ఒక హౌస్ కొనుక్కోవాలని, ఏం చేసుకోవాలన్నా ధనం. మరి ఈ ధన సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో 2వ స్థానాధిపతి అని ఉంటారు. ఆ 2వ స్థానాధిపతి ముఖ్యంగా బాగుండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానాధిపతి ఎలాగో ఇక్కడ 2వ స్థానాధిపతి, దశమ స్థానాధిపతితో పాటు శనిని చూసుకోవాలి, ఇక్కడ 2వ స్థానాధిపతితో పాటు శుక్రుడిని ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే 2వ పోర్ట్ఫోలియో అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, అది క్యాలిక్యులేటివ్ ద్వారా తెలుస్తుంది, బయటకు కనబడేటువంటి విషయం కాదు. సో ఈ గ్రహాల యొక్క స్థితిలో 2వ స్థానాధిపతి ఎవరు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ 2వ స్థానాధిపతి ఎవరో తెలిస్తే కానీ మీకు ఎలా డబ్బులు వస్తాయో అర్థం కాదు. అంటే ఉదాహరణకి రవి అనుకోండి, 2వ పోర్ట్ఫోలియో రవి, గవర్నమెంట్ వాటి మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది, లేదా మెడికల్ మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. చంద్రుడు అనుకోండి, ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి లేదా ట్రావెలింగ్ రిలేటెడ్. కుజుడైతేనేమో పర్టికులర్గా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్, బుధుడైతేనేమో వ్యాపారాలు, గురువు అయితేనేమో టీచింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడింగ్ రిలేటెడ్, శుక్రుడైతే కళారంగ సంబంధించినటువంటి, శని అయితేనేమో ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవడము, రాహుకేతువులు అయితే విదేశాలు, ఫార్మసీ, సినిమా ఫీల్డ్, ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరు, ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి భావం కూడా 2వ భావం, ఇది కూడా చూసుకోవాలి. ఇక మనం కర్మ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అనుభవిస్తామా లేదా అని చెప్పేది 11వ భావం.
అంటే మనిషి ఎంజాయ్ చేస్తాడా చేయడా, ఊరికే కష్టపడుతూ ఉంటారు కొంతమంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడడం అనే పని అవుతుంది, కానీ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. సుఖపడతారా సుఖపడరా మనిషి అంటే అది చూసేది 11th హౌస్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎంజాయ్ చేయడం ద్వారా. మనకి 2 బాగున్న 11వ స్థానం బాగాలేదు, వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఏంటి, 11వ స్థానం మీకు బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11th లార్డ్ ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేయాలి. అంటే లగ్నం నుంచి 11వ స్థానం. అయితే ఇందాక నేను మీకు ఫైనాన్షియల్ దాని గురించి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటది అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ నామాన్ని ఎంత మీరు చేస్తూ ఉంటే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక 11th లార్డ్ ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ ఉదాహరణకి మీ జన్మజాతకంలో 11వ స్థానాధిపతి పాడైపోయాడు, అసలు ఆనందమే లేదండి నా లైఫ్లో, ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆనందం లేకుండానే నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంది, దీనికి మరి ఏమిటి అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, 11వ స్థానం మీకు తెలియదు, మీ జాతకంలో అసలు 11వ స్థానాధిపతి ఎవరో తెలియదు, కానీ ఏం చేయాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఎటువంటి ఉత్సవం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవకార్య సంబంధించిన ఉత్సవం జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఏదో ఒక సేవ చేయండి. మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో 11వ స్థానం అంటే మీరు ఎంజాయ్ చేసే స్థానం కానివ్వండి, మీరు లాభాలు పొందేటువంటి స్థానం కానివ్వండి, మీ సక్సెస్ వచ్చేటువంటి స్థానం కానివ్వండి, అది ఆటోమేటిక్గా మీకున్నటువంటి దోషాలపై యాక్టివేషన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా ఈ 3 స్థానాలు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది. మరి మిగతా 3 స్థానాలు కూడా ఉంటాయి. ఏమిటా మిగతా 3 స్థానాలు అంటే, 3వ స్థానం అంటే దారిద్ర స్థానము, అదే ధైర్యము సాహసం చేసేటువంటి స్థానం 3వ స్థానము. 6వ స్థానం పూర్వజన్మ కర్మస్థానం, ఇది 8వ స్థానం లైఫ్లో సడన్గా లైఫ్ టర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. 12వ స్థానం కూడా ఉంటుంది, బట్ 8వ స్థానం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్లో సడన్గా నా లైఫ్ ఏంటంటే ఇలా టర్న్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. ఆ స్థానం ఇది 8వ స్థానం. సో ఈ మీ 3వ స్థానము 6వ స్థానము 8వ స్థానాధిపతులు డియాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే అనవసరమైన భయాలు మీకు పెరుగుతూ ఉంటాయి. అనవసరంగా పూర్వజన్మ కర్మ రావడం వల్ల మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా అనవసరంగా గొడవలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోవడం కానీ జరుగుతుంటుంది 6వ స్థానం పాడైనప్పుడు. 8వ స్థానం వల్ల మీరు ఊహించినటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 8వ స్థానం బాగుందనుకోండి, మీరు ఊహించేటువంటి మలుపులు అద్భుతంగా జరుగుతాయి. 8వ స్థానం పాడైతే ఊహించేటువంటి మలుపులు నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 గ్రహాల్లో మీకు ఎగ్జాంపుల్ ధైర్యం సరిపోవట్లేదు, దుర్గా ఆరాధన చేయండి, ఓం దుర్గాయ నమః అని చెప్పి చేయండి. లేదా మీరు ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం ఉంటుంది లలిత సహస్ర నామాల్లో. ఓం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే భుజములకు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది, ఆ అమ్మవారు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలని నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఆ నమః అనేటువంటి అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి భయాలపై ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా 6వ స్థానం పాడైతే ఏమవుతుంది అంటే అప్పులు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామస్మరణ మీ అప్పులు బాధల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా 8వ స్థానం ఆకస్మికమైనటువంటి టర్నింగ్స్ జరుగుతున్నాయండి, ఏం చేయాలంటే ఉంటే కనుక మీరు షష్ఠి నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. మీనలగ్నము మీనరాశి, మీన రాశి ఆర్ మీన లగ్నంలో ఉన్నటువంటి వారికి అంటే ఈ లగ్నంలో జన్మించామండి, ఈ రాశిలో జన్మించాము, ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర రేవతి. ఈ లగ్నము రాశిలో జన్మించినప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా ఈ రాశి వారికి కలిగేటువంటి ఫలితములలో ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ద్వాదశ లాభాధిపతి అవుతాడు శని భగవానుడు. సో ద్వాదశ లాభాధిపతి అవుతాడు కాబట్టి ఈ లగ్నానికి దశమాధిపత్యం గురువుకు వస్తుంది మళ్ళీ. అంటే లగ్నాధిపతి దశమాధిపతి గురువు అవుతాడు, కాకపోతే లాభాధిపతి ద్వాదశాధిపతి శని అవుతాడు. మరి ద్వాదశ లాభాధిపతి శని అయినందుకు పర్టికులర్గా మీన లగ్నంలో జన్మించారు అంటే మీరు గమనించండి, ఇది ఒక అద్భుతమైన లగ్నం.
ఏమిటండి, ఏమిటి అద్భుతం ఏమిటది అంటే జీవిత అన్వేషణ జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. అసలు నేను ఎందుకు జన్మించాను, నా లైఫ్ ఏమిటి, స్పిరిచువాలిటీ ఏమిటి అనేటువంటి అన్వేషణ ఎక్కువగా ఉంటుంది మీనలగ్నానికి. అదేవిధంగా మీనలగ్నంలో వారు మీన రాశిలో జన్మించిన వారికి తొందరగా వీళ్ళు విదేశీ ప్రయత్నం చేస్తారు. అందరికంటే కొంత తొందరగా వస్తుంది. కొంతమందికి శని గురువు ఇద్దరూ పాడైపోతే మనం ఏం చేయలేం. కానీ అయితే మీనలగ్నంలో మరొకటి కూడా నేను చాలా విషయాలు చెప్పాను, వేరే వేరే విషయాల్లో తండ్రితో కర్మ ఉంటుంది అనేటువంటిది కూడా చెప్పాను నేను. ఎందుకంటే తండ్రితో సంథింగ్ వాళ్ళకి వాళ్ళ నుంచి పొందేది కానీ వాళ్ళకే ఎక్కువగా చేయాల్సింది. అంటే వీళ్ళ లైఫ్లో తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం శని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శని భగవానుడు మీ యొక్క లగ్నానికి మంచి యోగాన్ని ఇవ్వాలి అంటే ఎటువంటి కర్మ ద్వారా మీకు మంచి యోగం ఏర్పడుతుంది అంటే మీరు స్వదేశంలో కాకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఈ 12 లాభ స్థానాలు రావడం వల్ల ఆ యోగం వస్తుంది. అయితే ఇది కొంతమందికి కొన్ని సందర్భాల్లో లేట్ కూడా అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అంటే ఏర్పడవలసిన యోగం పరిపూర్ణంగా ఏర్పడదు. అంటే కర్మకారకుడు, చేంజింగ్ కారకుడైన చంద్రుడు, విదేశాల కారకుడైన రాహు పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వవు వాళ్ళకి. అలాంటప్పుడు 1000 జాతకాలు 1-2 జాతకాలు మిస్ కూడా అవుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి అయ్యో ప్రయత్నం చేస్తున్నా వెళ్ళలేకపోతున్నాను ఏమిటి అనే సంశయం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను మీకు యోగం దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పినప్పుడు దీని ద్వారా ఈ యోగం ఏర్పడడానికి పరిహారం కూడా చెప్పాలి. అది ఏం చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా ఉంటుంది. ఉదయము సాయంత్రము గుర్తుపెట్టుకోండి. హనుమాన్ చాలీసాని ఉదయం పూట సాయంత్రం పూట ఈ 2 సార్లు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు నిష్టగా చేసినట్లయితే మీకు విదేశీ యోగం అనేటువంటిది ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క మీనలగ్నం వారికి ముఖ్యంగా దశమ స్థానాధిపతి గురువు అవుతున్నాడు. ఎప్పుడైతే గురువు దశమ స్థానాధిపతి అవుతాడో మీ కెరియర్ని ఎంచుకునే విషయంలో బ్యాంకింగ్స్ కానీ టీచింగ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎనీథింగ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో మీరు మీ యొక్క దీన్ని మార్చుకున్నట్లయితే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ శని గురువుల యొక్క స్థితి కన్నా చూసుకున్నట్లయితే శని 12th and 11th లార్డ్, గురువు 10th లార్డ్ అవుతున్నాడు. అంటే ఈ గురువు యొక్క కర్మకి ఈ గురువు యొక్క కర్మకారకుడైన గురువు, సహజంగా కర్మకారకుడైన శని ఈ 2 కూడా పక్కపక్క రాసుల్లో ఉంటూ ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో ధనస్సుని జీవుడుగా చెప్తారు, మీనాన్ని మోక్షంగా చెప్తారు, ఈ మధ్యలో ఉన్నటువంటిది కర్మగా చెప్తూ ఉంటారు. అంటే వైతరణి నదిగా కూడా చెప్తూ ఉంటారు మకర మరియు కుంభరాశుల్ని. ఈ వైతరణి నది దాటి కర్మ ఏదైతే ఉందో పరిపక్వత చెందేటువంటి లగ్నంగా మీనలగ్నంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు దేవతా సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా అతి ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేయడం ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం కూడా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది.